ఏంటి తగలు పెడుతున్నావు? ఏయ్, అడుగుతుంటే చెప్పవేంటే? ఇప్పుడేదో మధు అన్నయ్య తీసుకొచ్చాడు, ఏదో డిజైన్ కార్డ్ అన్నాడు, అదేనా తగలబెడుతున్నారు? డిజైన్ కార్డ్ అయితే ఎందుకు తగలబెడతారు? అసలు ఏంటి అది? చెప్పవే, ఏంటది? ఎందుకు తగలబెడుతున్నారు? ఏ నిజాలు బయటపడిపోతాయని తగలబెడుతున్నారు? అయ్యో, అదేం లేదండి, ఏదో చెత్త పేపర్. చెత్త పేపర్ అయితే ఎందుకే అంత కంగారు పడిపోతున్నావు? అది కాల్తుంటే నీ కళ్ళల్లోంచి నీళ్ళెందుకు వస్తున్నాయి? ఎందుకండి ఏదేదో మాట్లాడతారు? పొగకి కళ్ళు మండి నీళ్ళు వస్తున్నాయి అంతే. నీ కళ్ళు మండడం కాదే, నిన్ను చూస్తుంటేనే నా కడుపంతా మండిపోతుంది. నీ మాట, నీ ప్రవర్తన ఎక్కడ పొత్తన కుదరడం లేదు. అడుక్కు అబద్ధం చెప్తున్నావు. ఏం పుట్టుక పుట్టావే నువ్వు? ఛీ! అసలు నిన్ను కాదు, నీలాంటి దరిద్రాన్ని కన్నా మీ అమ్మననాలి. ఏమండి, మా అమ్మనేమనద్దు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీ మోహన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి. చెత్త మోహన్ దానా, నీ మాట, నీ చూపు అన్ని అబద్ధాలే. చెప్తా నీ సంగతి. ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఇస్ సిచ్యుయేషన్! త్యాగశీలివమ్మ, మృదుల త్యాగశీలివమ్మ. నాకొక విషయం అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే గుండెల్లో మంట పెట్టుకొని పైకి మాత్రం మంచిగా నవ్వుతున్నావా? మాట నీది, మనసు దానిది. పాట నీది, పరవశం దానిది. కలలు నీవి, కలవరింతలు దానివి. బాధ నీది, బతుకు దానిది. ప్రేమ నీ వల్ల పుట్టింది, వాడు ప్రేమించింది నిన్నే. కాని పెళ్లి చేసుకోబోయేది నీ అక్కగా, నీ అక్క మానసక్కని. అసలు ఎంత త్యాగం చేసి వాళ్ల మనసుల్ని కలిపావే? ఏం మాట్లాడుతున్నారండి? అక్షరాలతో ప్రేమ పుట్టదు. మధు గారి మనసులో మానసి ఉంది. దయచేసి మీరు మళ్ళీ అలా అనొద్దు. వాళ్ళిద్దరు పెళ్లి జరగాలి. అవునే, పెళ్లి జరగాలి అంటే ముందు నీ తద్దినం జరగాలి.
అవునే, వాళ్ళ పెళ్లి జరిగేలోగా ఆ కవిత్వాలు రాసింది నువ్వేనని మధుకి తెలిసిందే అనుకో, వాళ్ళ పెళ్లి పెటాకులైపోదు. అందుకే వాళ్ళ పెళ్లి కంటే ముందు నీ తద్దినం జరగాలి. అంటే నువ్వు చావాలి. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళిద్దరూ ఒకటవ్వడం కోసం నేను అడ్డైతే అదే జరుగుతుంది. వావ్, రియలీ? ఆ సిచ్యువేషన్ వస్తే చస్తావా? ఓ మై గుడ్నెస్, నీ చావుని చూడాలని కోరికగా ఉంది. నేననుకున్నట్లే వాళ్ళ పెళ్లి పెటాకులయ్యి నీ చావుని నేను చూడాలి. చూస్తాను. నీ వల్ల నా భావన చెంప మీద కొట్టాడు, అడుగడుగునా నీ బ్రతుకు మీద కొడతాను. నా మీద కోపంతో అన్నా నిజమే అన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మధుగారు కట్టిన తాళి నేను అడ్డు రావద్దు. అడ్డు అనుకునే రోజు నేను ఈ భూమి మీదే ఉండను. మధు, మధు. అమ్మా, ఏంటమ్మా? ఇప్పుడే గౌరవ్ కాల్ చేశాడు నాన్న. సంబంధం ఓకే అన్నాడు. రియలీ? వావ్, సూపర్ అమ్మా. అమ్మా, ఈ విషయం అత్త మావయ్యలకి వెంటనే ఫోన్ చేసి చెప్పు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మానసి అయితే మరి నువ్వు ఒకసారి కాల్ చేయమ్మా ముందు. బ్రాహ్మణి, చెప్పమ్మా. అన్నయ్య, వదిన వాళ్ళున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారమ్మా. స్పీకర్ ఆన్ చేశాను, అందరూ వింటున్నారు. చెప్పమ్మా. గౌరవ్తో మాట్లాడానన్నయ్య. పెళ్లి కొప్పుకున్నాడు. ఎల్లుండే ఇండియాకు వస్తున్నాడు. అవునా? చాలా సంతోషం అమ్మా. సరే అన్నయ్య, గౌరవ్ వస్తున్నాడంటే వెంటనే నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఇప్పటినుంచే ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అలాగేనమ్మా. అమ్మా, మృదుల మీద నీకున్న కోపానికి ఈ పెళ్లి ఒప్పుకోవేమోనని మేం చాలా భయపడ్డాం. కానీ మా అందరి కోసం ఒప్పుకున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏం చేసినా మీ సంతోషం కోసమేరా. ఎక్కడా ఏ మాట రాకుండా అంతా చక్కగా జరిగితే అదే చాలు. ముఖ్యంగా ఆ అమ్మాయి విషయంలో బీ కేర్ఫుల్, ఓకేనా? ఇప్పుడు మాకు సంతోషంగా ఉందమ్మా. ఆ మూడు ముళ్ళు పడిపోతే చాలు, మా బాధ్యత తీరిపోయినట్టే. లేదు భారతి, దానికంటే ముందు నిర్వర్తించాల్సిన బాధ్యత మరొకటి ఉంది. పొద్దున్నే మనం సీతాపురం వెళ్తున్నాం. ఎల్లుండి గౌరవ్ వస్తుంటే రేపు ఊరెళ్దామంటున్నారేంది నాన్న? మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తామమ్మా. ఇప్పుడు ఉన్నట్టుండి ఊరికెందుకండి? మృదుల పెళ్లి చూపుల్లో జరిగిన అపశృతి మళ్ళీ జరగకూడదు భారతి. అంతకుముందు వచ్చిన సంబంధం కుదిరిపోయింది అనుకున్నాం. కాని మృదుల తండ్రెవరు, కులమేంటి గోత్రమేంటి అని అడిగి సంబంధం కాదనుకుని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. అందుకే రేపే మృదులని మనం దత్తత తీసుకుంటున్నాం.
మృదులా బేబీ. నన్ను 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 దత్తతతో. అవునమ్మా, నువ్వు ఇంటి బిడ్డవని మేమనుకుంటే కాదు, లోకానికి తెలియాలి. గౌరవ్ ఈ విషయంలో ఏ చిన్న మాట కూడా అనకూడదు. అయ్యో నాన్న, నన్ను మీ కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. ఇంకిదంతా ఎందుకు? వద్దు నాన్న. కన్నబిడ్డలాగే చూసుకుంటున్నానమ్మా, కానీ ఏదో లోటు. అయినా ఇదంతా చేస్తోంది నీ మీద ప్రేమెంతుందో చూపించడం కోసం కాదమ్మా. ఈ ఇంట్లో నీ స్థానమేమిటో సమాజానికి చెప్పడం కోసం. అర్థమైందా? ఏమైనా సరే వద్దు నాన్న. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. నా స్థానం మీ మనసులో ఉంది. నాకది చాలు నాన్న. ఏంది వాళ్ళ గురించి నువ్వు భయపడేది? ఇది నాన్నిష్టం, మా ఇష్టం. నువ్వుండు మానసి. అయ్యా, కోమలమ్మ గారు మృదులని దత్తత అంటే ఇల్లు పీకి పందిరేస్తారు. వద్దయ్యా. వసంత, ఎవరు ఏం మాట్లాడద్దు. ఇదివరకే ఒక సంబంధం పోయింది. మళ్ళీ ఏదైనా జరిగితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. నలుగురితో సమస్య కాదు నాన్న. అనవసరంగా గొడవలెందుకు? అమ్మా, నువ్వైనా చెప్పు. మళ్ళీ నా కారణంగా ఇంట్లో గొడవలు వద్దమ్మా. అసలు తెలిస్తేనే కదమ్మా గొడవలొచ్చేది. భారతి, ఈ విషయం కోమలి వాళ్ళెవరికీ తెలియనివ్వకూడదు. పొద్దున్నే సీతాపురంలో దత్తత కార్యక్రమం జరిగి తీరాలి, అంతే. అలాగేనండి. ఏందే కళ్ళల్లో నీళ్ళేందే? ఎమోషన్ అయినవా? నాకు కూడా గట్లనే ఉందే. ఇద్దరం ఒకే మెట్టింటికి ఓవిడే అదృష్టం అనుకుంటే పుట్టింటి పేరు కూడా ఒకటి కాబోతుంది. కావలేని మృదులాదేవి. చూసినవా ఆ దేవుడు అడుగడుక్కి మన జీవితాల్ని ఎట్లా ముడేస్తున్నాడు? ఏంటమ్మా నా తలరాత? అమ్మా మృదుల, వయసుకు మించిన కష్టాలు ఆ దేవుడు నీకిచ్చాడు. కట్టిన తాళిని కాదనుకుని మానసి రుణం తీర్చుకుంటున్నావు. గౌరవ్ బాబు వచ్చేలోపు నీ మెళ్ళో తాళి తీసి కొత్త జీవితం మొదలుపెట్టు తల్లి. అమ్మా, తల్లిగా అలా చెప్పడం తప్పే, కాని అంతకు మించి వేరే దారి లేదమ్మా. హలో. అయ్యా, నేను సర్పంచ్ని. చెప్పండి సర్పంచ్ గారు. కోమలమ్మ గారు పొలం రిజిస్ట్రేషన్ పెట్టమన్నారు. సీతాపురం వచ్చారయ్యా. అవునా సర్పంచ్ గారు? అవునయ్యా. సరే, మీరు రిజిస్ట్రేషన్ పనిలో ఉండండి. అందరూ ఎలాగూ దీపావళికి వస్తున్నాం కదా, అప్పుడే కలుద్దాం. ఉంటాను. అలాగేనయ్యా. ఏమైందండి? పొలం రిజిస్ట్రేషన్ పని మీద కోమలి సీతాపురం వెళ్ళిందంట. సర్పంచ్ గారు ఫోన్ చేశారు. మరి మృదుల దత్తత ఎలాగండి? ఇక్కడే ఇంట్లోనే ఏర్పాటు చూడు. పిల్లలకు చెప్పు. సరేనండి.
అమ్మా, అమ్మాయికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళండి. సరేనండి. మానసి, వెళ్ళమ్మా. ఏంటమ్మా ఇది? ఎన్ని జన్మల పుణ్యమో అమ్మా ఇది. లేకపోతే ఎంత అదృష్టమా? అదృష్టం నీది కాదమ్మా, మాది. నువ్వు నా కడుపున పుట్టుంటే బావుండేదని 1,000 సార్లు అనుకున్నానమ్మా. ఈ రోజు నిన్ను దత్తత తీసుకుంటుంటే నా ఆనందానికి హద్దుల్లేవు చూడు. ఈ క్షణం నుంచి నిన్నెవరు మా నుంచి వేరు చేసి మాట్లాడరే. నా తోడబుట్టిందని గర్వంగా చెప్తా అందరికి. అమ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. బావా, మనం జాగ్రత్తగా ఉండాలి. సీతాపురంలో రిజిస్ట్రేషన్ అవ్వగానే సరే వాళ్ళు ఏ క్షణంలోనైనా వచ్చి గొడవ చేయొచ్చు. ఛాన్సే లేదే. ఒకవేళ వాళ్ళు తెలుసుకొని వచ్చినా అప్పటికే కార్యక్రమం పూర్తయిపోతుంది. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ముందు కార్యక్రమం సంగతి చూద్దాం. పదండి. ఏమండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. సరియు యామిని పేర్ల మీద చేయించాను. సరే, ఉంటానండి. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇల్లు? ఇంట్లో ఎవరు లేరా? పనావిడ ఉంటుంది కదా మామ్. అమ్మగారు, లక్ష్మి, ఎక్కడికెళ్ళా? అదేంటమ్మా మీరిక్కడికొచ్చారు? అంటే రావద్దా? నీ మావిల్లా ఇది? అయ్యో, అలా కాదమ్మా. అక్కడ హైదరాబాద్ లో అమ్మగారేదో పూజ ఉందన్నారమ్మా. ఏం పూజ? ఈ రోజు నుంచి మృదులమ్మ ఈ ఇంటి బిడ్డ అయిపోతుంది, దత్తత తీసుకుంటున్నాం అన్నారమ్మా.